Hello everyone, if you're watching me for the first time, welcome to my channel. I'm Chandrika and if you're my subscriber, thanks for watching me again. ఈరోజు నేను క్రింప్ హెయిర్ స్టైల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. క్రింప్ హెయిర్ స్టైల్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, లైక్ చిన్ని చిన్ని వేవ్స్గా ఉంటుంది. దీనికి యాక్చువల్గా క్రింపర్ ఉంటే డైరెక్ట్గా మనం స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటాం, కర్లింగ్ అలా స్టైలింగ్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మన దగ్గర క్రింపర్ లేకపోతే, ప్రెజెంట్ నా దగ్గర క్రింపర్ లేదు, బట్ నాకు క్రింప్ హెయిర్ స్టైల్ కావాలి. సో అది నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే మనకి హెయిర్ ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, మన ఫేస్ మొత్తం ఒక డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది. నేను ఒక మేకప్ వీడియో కోసం ఈ హెయిర్ స్టైల్ క్రియేట్ చేశాను. ఈ మేకప్ వీడియో కోసం, ఈ మేకప్ వీడియో యాక్చువల్లీ ట్రెడిషనల్ మేకప్ వీడియో, నేను దాన్ని వెస్ట్రన్ గా చేంజ్ చేసేసాను. ఇన్కేస్ ఈ మేకప్ లుక్ చూడాలనుకుంటే ఐ కార్డ్స్ లో పెడతాను, చూడండి. ఈ హెయిర్ స్టైల్ నేను ఎలా క్రియేట్ చేశానో చూసేస్తారా? మరి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డ్రెస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏంటి అన్ని వీడియోస్ ఒకే డ్రెస్తో చేస్తుంది అని. యాక్చువల్గా ఇది సేమ్ డే నేను లివాన్ సీరం రివ్యూ ఇచ్చాను కదా, అదే రోజు ఇది. ఇన్ కేస్ మీరు లివాన్ సీరం రివ్యూ చూడకపోతే ఐ కార్డ్స్ లో పెడతాను, చూసేయండి. నా హెయిర్ ని సీరం అప్లై చేసేసాను, సో కొంచెం వెట్గా ఉంది నా హెయిర్. ఫస్ట్ ఏం చేయాలంటే హెయిర్ ని 2 పార్టీషన్స్ కింద డివైడ్ చేసుకోవాలి. హెయిర్ 2 పార్టీషన్స్ కింద డివైడ్ చేసుకున్నాక చిన్ని చిన్ని సెక్షన్స్ తీసుకోవాలి. తీసుకుని దీన్ని నార్మల్గా మనం జడలా వేసుకుంటాం అలానే ఇది చాలా టైం టేకింగ్, చాలా 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 టైం తీసుకుంటుంది. ప్రెజెంట్ నా దగ్గర క్రింపర్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇన్ కేస్ మనకి అంత టైం లేదు అంటే ముందు రోజే మొత్తం హెయిర్ అంతా ఇలా అల్లేసి పెట్టేసుకుని నెక్స్ట్ డే తీసేయచ్చు. జనరల్గా నేనైతే క్రింప్ హెయిర్ కానీ లేదంటే కర్లీ హెయిర్ కానీ అంత ఇష్టపడను, ఎందుకంటే నా హెయిర్ చూసారు కదా కర్లీగా వేవిగా ఉంటుంది. సో నాకు ఎక్కువ స్ట్రైట్ హెయిర్ ఇష్టం. ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది పెట్టడం చాలా కష్టం, తీయడం కూడా చాలా కష్టం. సో ఇలా వస్తుంది క్రింప్ హెయిర్ స్టైల్ అంటే. నేను ఇప్పుడు ఈ మేకప్ లుక్ మధ్యలో ఉన్నా. ఈ మేకప్ లుక్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను నా ఛానల్లో. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఐ కార్డ్స్లో పెడతాను, చూడండి. క్రింపర్ లేకుండా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ. ఇలా పెద్దగా అల్లిన సెక్షన్స్ అయితే తొందరగా తీసేయచ్చు, కానీ ఇలా చిన్ని ఉన్నాయి కదా, ఇవి కొంచెం కష్టం. యాక్చువల్గా నేను కనుక హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుంటే అన్ని సెక్షన్స్ ఇలా అల్లిన తర్వాత కూడా స్ట్రైట్నింగ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు నాది న్యాచురల్ హెయిరే కాబట్టి, నా న్యాచురల్ హెయిర్ కర్లీ హెయిరే కాబట్టి నాకు ఇంకా స్ట్రైట్నింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇవన్నీ న్యాచురల్ క్రీమ్స్. ఇన్ కేస్ సిల్క్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అల్లేసిన తర్వాత దానిపైన స్ట్రైట్నింగ్ చేయండి, సో దట్ ఇలా క్రీమ్స్ వస్తాయి. సో మనం తీసేసిన పార్ట్ ఇలా ప్లక్కర్ పెట్టేసుకోండి, సో దట్ తీయాల్సిన వాటికి డిస్టర్బెన్స్ ఉండదు. Done.
ఇలానే ఇటు సైడ్ కూడా మొత్తం అన్నీ తీయాలి. డన్. ఆఫ్రికన్లా కనిపిస్తున్నానా? క్రింప్ హెయిర్ స్టైల్ ఇలా వస్తుంది. ఇంకా దీంతో మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. అండ్ మన హెయిర్ చాలా వాల్యూమ్ ఎక్కువ అన్నట్టు కనిపిస్తుంది హెయిర్ స్టైల్. సో యా, దట్స్ ఇట్. దిస్ ఈస్ హౌ ఐ క్రియేటెడ్. ఈజీగా మనం క్రింప్ హెయిర్ స్టైల్ యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీది సిల్కీ హెయిర్ అయితే స్ట్రైట్నర్తో ఒకసారి ప్రెస్ చేయండి అల్లిన తర్వాత. లేదు నార్మల్ నాలాగా కర్లీ హెయిర్ అయితే హెయిర్ వాష్ చేసిన తర్వాత కొంచెం వెట్గా ఉంటుంది కదా, లైక్ 85% మన హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఒక 10 to 15% వెట్గా ఉంటుంది కదా. ఆ వెట్ హెయిర్ మీద మనం అల్లి నెక్స్ట్ కొంచెం సేపు ఉంచిన తర్వాత ఓవర్ నైట్ అయినా ఉంచవచ్చు, లేదు అంటే ఒక 3 to 4 hours ఉంచి తీసేయచ్చు. బెటర్ ఓవర్ నైట్ ఉంచితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నాలాగా కర్లీ హెయిర్ అయితే ఈజీగా క్రియేట్ చేసేయచ్చు ఈ హెయిర్ స్టైల్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ don't forget to subscribe to my channel. Thanks for watching this video. Bye bye.